సో ఈ క్యాన్సర్ని మనం నివారించవచ్చా? ఆర్ వీళ్ళలో ఎలాంటి స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయో తెలుసుకుందాము. సో అన్ఫార్చునేట్లీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఎలాంటి రికమెండేషన్స్ కానీ టెస్ట్లు కానీ లేవు నివారించడానికి ఆర్ ముందుగా తెలుసుకోవడానికి. కాకపోతే కొంతమందికి లైక్ హై రిస్క్ అంటే ఫ్యామిలీలో వంశం ఉన్న వాళ్ళకి, కొన్ని హై రిస్క్ జీన్స్ ఉన్న వాళ్ళకి లైక్ BRCA1-2 ఉన్న వాళ్ళకి స్కానింగ్ అనేది చేయబడుతుంది. స్కానింగ్లో MRCP అంటారు, అంటే MRI ఆఫ్ ప్యాంక్రియాటిక్ గ్రంథి ఆ డ్రగ్స్లను తెలుసుకోవచ్చు. అలాగే EOS అంటే ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ త్రూ మనం ఆ ప్యాంక్రియాటిక్ గ్రంథిని స్టడీ చేయవచ్చు. ఇది కేవలం హై రిస్క్ వాటిల్లో రికమెండేషన్ ఉంది. ఏదైతే యావరేజ్ రిస్క్ పాపులేషన్ ఉందో ఎలాంటి టెస్ట్ అనేది రికమెండెడ్ లేదు. ఇంకోటి అల్ట్రాసౌండ్లో మనకి ఇది అన్లెస్ పెద్ద అయితే తప్ప తెలియదు అల్ట్రాసౌండ్ రొటీన్ స్క్రీన్లో, ఎందుకంటే ఇది కడుపు వెనుక భాగంలో ఉంటుంది ఈ గ్రంథి అనేది. అన్లెస్ అంటే సైజ్ పెరగడం కానీ చుట్టుపక్కల పాకినప్పుడు అప్పుడే మనకి అల్ట్రాసౌండ్లో తెలుసుకోగలుగుతాము. అండ్ వీటిని ఎలా నివారించవచ్చు. వీటిని మనం కంప్లీట్గా నివారించలేము, రిస్క్ అనేది తగ్గించవచ్చు. లైక్ స్మోకింగ్ తగ్గించడం, ఆపడం, వెయిట్ అనేది మెయింటైన్ చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, మంచి వాటర్ తీసుకోవడం, కొంచెం రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయడం, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అని అవాయిడ్ చేయడం కానీ, జంక్ అవన్నీ అవాయిడ్ చేయడం, తగ్గించడం, అలాగే షుగర్ కంటైనింగ్ రిఫైన్డ్ డ్రింక్స్ అవి కూడా అవాయిడ్ చేయడం. సో ఇలా హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల కొంతమందికి రికరెంట్ అయ్యి క్రోనిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్యాంక్రియాటిస్. క్రోనిక్ ప్యాంక్రియాటిస్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. థ్యాంక్ యూ. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. ఆల్సో యూ కెన్ subscribe and share the video. Thank you.